హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హైదరాబాదీ బ్రదర్స్. ఇప్పుడు స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీ రివ్యూ. సో స్పాయిలర్స్ ఏం లేకుండా సింపుల్ చెప్తాను. ఇది యాక్చువల్ గా స్టాండ్ అలోన్ మూవీ. ఏ విధంగా కూడా ఎట్లాంటి టైం లైన్ కి కనెక్ట్ అయిన స్పైడర్ మ్యాన్ మూవీ కాదు, ఎట్లాంటి మల్టీవర్స్ తో రిలేటెడ్ కాదు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇది ప్యూర్ స్టాండ్ అలోన్ ఫిలిం. ఎందుకు అంటున్నా అంటే, ప్రాపర్ గా మీకు లాస్ట్ టైం గుర్తుంటే జెండయా అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా పీటర్ పార్కరే యాక్చువల్ గా స్పైడర్ మ్యాన్ మర్చిపోయి ఎవరి లైఫ్ లో వాళ్ళు సపరేట్ గా ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. సేమ్ ఆ ప్లాటింగ్ నుంచి యాక్చువల్ గా స్టోరీ స్టార్ట్ అవుతుంది. అండ్ టామ్ హాలండ్ అంటే పీటర్ పార్కర్ యాక్చువల్ గా స్పైడర్ మ్యాన్ ఎవరికి తెలియదు, ఎవరి పనులు చేసుకుంటూ వెళ్ళిపోతారు. అండ్ లేటర్ పార్ట్ లో మోస్ట్లీ డైరెక్టర్ అంతా కూడా స్పైడర్ మ్యాన్ ఎమోషన్స్ అండ్ అలోన్ గా వితౌట్ ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎవరి హెల్ప్ లేకుండా ఎట్లా ఈ ఎమోషన్స్ అన్నిటిని ఓవర్కమ్ అయ్యి ఒక మెచ్యూర్డ్ స్పైడర్ మ్యాన్ లాగా మారి ఎలా తన సిటీని సేవ్ చేస్తాడు విలన్స్ దగ్గర నుంచి అనేది స్టోరీ. అండ్ కమింగ్ టు యాక్షన్స్ అండ్ విజువల్స్, యాజ్ యూజువల్ గా మనము మార్వెల్ నుంచి ఏమేమైతే ఎక్స్పెక్ట్ చేస్తామో ఆల్ టైప్స్ ఆఫ్ యాక్షన్ కావచ్చు. అట్ ది సేమ్ టైం మనకి స్టోరీ స్క్రీన్ ప్లే అంతా కూడా బాగా ఎంగేజింగ్ గా తీస్తారు. అండ్ మోర్ ఓవర్ ఇది మోస్ట్ ఎమోషనల్ స్టోరీ సైడ్ ఆఫ్ స్పైడర్ మ్యాన్ ని చూపించడం జరుగుతుంది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు యాక్షన్ సీక్వెన్సెస్ అంతా కూడా మనం బరాబర్ సాటిస్ఫై అయితే వస్తాం, దానికి ఏం ప్రాబ్లం ఉండదు. కానీ మెయిన్ థింగ్ ఏంటంటే, ఇక్కడ కొంచెం ఫస్ట్ హాఫ్ లో స్లో పేస్డ్ వెళ్తుంది అనమాట. ఎక్కువ కాన్వర్జేషన్స్ ఉంటాయి అండ్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ బాగా ఎక్స్ప్లోర్ చేయడం వల్ల కొంచెం ఫస్ట్ హాఫ్ మనకి స్లో నరేషన్, స్లో పేస్డ్ అనిపిస్తుంది. బట్ సెకండ్ హాఫ్ అంతా కూడా సూపర్ పిక్ అయిపోతుంది స్టోరీ. అండ్ మోర్ ఓవర్ మనకి CGI వర్క్ అవ్వచ్చు అండ్ ఫిలిం రన్ టైం కానివ్వండి. అట్ ద సేమ్ టైం ఫ్యూ సీన్స్ ఉంటాయి మనం ప్రాపర్ గా సాటిస్ఫై అయ్యి వస్తాం. బట్ ఏంటంటే, మనకి ప్రీవియస్ స్పైడర్ మ్యాన్ మూవీ లాగా ఆ లెవెల్ ఆఫ్ లైక్ మనకి కిక్ రాకపోవచ్చు. బట్ వన్ టైం ప్రాపర్ గా మంచిగా సినిమా చూసేయచ్చు. అట్ ద సేమ్ టైం మోస్ట్లీ మనకి లైక్ హూ ఎవర్ స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ తో బాగా కనెక్ట్ అవుతారో వాళ్ళందరూ కూడా తన లైఫ్ చుట్టూ జరిగే ఈ చుట్టుపక్కల ఉన్న జెండాయా అవ్వచ్చు, వాళ్ళ ఫ్రెండ్ అవ్వచ్చు, సో వాళ్ళందరినీ మిస్ అవుతున్న టైంలో లైక్ యాక్టింగ్ చాలా బాగా చేశాడు. మనం యాక్చువల్ గా పీటర్ పార్కర్ టామ్ హాలండ్ సైడ్ నుంచి మనం యాక్చువల్ గా ఫీల్ అవుతుంటాం, లైక్ మనం నిజంగానే ఒక పర్సన్ మిస్ అవుతే ఎలా ఉంటుంది, ఒక ఫ్రెండ్ మిస్ అవుతే ఎలా ఉంటుంది అని ఎమోషన్స్ అంతా కూడా ప్రాపర్ గా కన్వే చేయడం జరిగింది స్క్రీన్ ప్లే త్రూ. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే, ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉంది అండ్ సెకండ్ హాఫ్ వన్స్ ఇంటర్వెల్ తర్వాత దగ్గర నుంచి ఇంకా మాక్సిమం ఫాస్ట్ పేస్డ్ ఉంటుంది. మనం ఎవ్రీ బిట్ ఆఫ్ ద మూవీ ఎంజాయ్ చేస్తాం. అండ్ మోర్ ఓవర్ వన్ థింగ్ ఏంటంటే, అందరూ ఆఫ్టర్ టైటిల్స్ యాజ్ యూజువల్ గా కొంచెం ఎండ్ క్రెడిట్స్ కోసం వెయిట్ చేస్తారు కదా, పెద్దగా ఏం వెయిట్ చేయకండి, మనకి యూట్యూబ్ లో వచ్చేస్తుంది. మీ టైం వేస్ట్ అంతా ఆ లెవెల్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా ఏం కాదు. ఓకే, సో మిగిలింది మీ ఇష్టం. ఎనీవేస్, ఇది మా రివ్యూ. సబ్స్క్రైబ్.